అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ మంచిగా టేస్టీగా అండ్ స్పైసీగా ఎలాగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకొని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఎంతమంది అయినా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఒక బిగ్ సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోండి. దీనిలోనే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఆనియన్స్ అన్నీ మంచి రంగులోకి వచ్చే వరకు బాగా వేయించుకోండి. మంచి గోల్డెన్ రంగులోకి రావాలండి, అప్పుడే బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగించుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకున్నాక ఇదంతా బాగా వేయించుకోండి. ఇక్కడ నేను 1 kg చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఈ చికెన్ అంతా ఇప్పుడు దీంట్లో వేసుకొని ఈ చికెన్ అంతా ఈ పోపులో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా ఇలా కలుపుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా మనం ఫ్రై అయ్యేలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఇక్కడ నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. 2 టమాటాలు కూడా వేసుకోండి. దీనిలోనే కొంచెం అల్లము, కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని ధనియాలు, కొంచెం సాజీరా, దాల్చిన చెక్క, కొత్తిమీర, 5-6 లవంగాలు వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొన్ని ధనియాలు, కొన్ని కాజు కూడా వేసుకోండి. ఈ కాజు వేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇదంతా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలానంతా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము కర్రీ అంతా ఫ్రై అయ్యిందో లేదో చూద్దామండి. ఇప్పుడు చూడండి, చికెన్ ఇదంతా బాగా ఫ్రై అయింది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలానంతా దీంట్లో వేసేసుకోండి. మీకు ఘాటు ఎక్కువ కావాలనుకుంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడే వాటర్ వేయొద్దండి. అంతా బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి చూడండి, మసాలా ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాయండి. ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను దీంట్లో కారం, ఉప్పు వేస్తున్నానండి. కారము ఒక 5 స్పూన్స్ వరకు వేసుకోండి. నేను ఈ గరిటె నిండా వేస్తున్నాను. ఇది ఒక 4 స్పూన్స్ వరకు అవుతుంది. మీరు చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 3 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఉప్పు కారం చూసుకుంటూ వేసుకోండి. మీరు తినేంత వరకు వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ 10 minutes వరకు ఉడికించుకోండి. మధ్యలో మూత తీస్తూ పెడుతూ కర్రీని అంతా బాగా కలుపుతూ ఇలా బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగు వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ పెరుగు వేసుకొని అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 minutes వరకు ఉడికించుకోండి. చూడండి, కర్రీ అంతా బాగా ఉడికింది. ఆయిల్ కూడా బాగా మీద తేలిందండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఒకసారి అంతా బాగా కలుపుకొని చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. అంతేనండి, బగారా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.